మెత్తని వార్తగా రాయి, నిర్మోహమాటంగా రాయి, నిజాయితీగా రాయి. అప్పుడు ఎవరు ఏది చేస్తున్నా రైట్ అంటారు, రాంగ్ని రాంగ్ అంటారు జనం. కానీ మీడియానే తప్పుదోవ పడితే, మీడియానే పక్కదోవ పట్టిస్తే, ఇప్పుడు తాజాగా కరెంటుకి సంబంధించి అట్లాగే, లేకపోతే కనుక సంక్షేమ పథకాల గురించి అట్లాగే అడ్డదిడ్డమైన కథనాలతో ఆంధ్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటి పాపం ప్రస్తుతానికైతే ఒక వరం, ఒక వర్గానికి శాపం. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఒక వార్త రాసుకొచ్చింది ఈనాడు, జగన్ పాపం జనానికి శాపం అంటూ. ఏదో కడప దగ్గర ఒక పవర్ ప్లాంట్ పెడదాం అనుకున్నారు, సోలార్ పవర్ ప్లాంట్. వాళ్ళతో పిఎస్ఏలు పెండింగ్ పెట్టిన ఫలితంగా ఇప్పుడు బీసీడీ జీఎస్టీ పేరిట అదనపు మూత పడబోతోంది. యూనిట్కి దాదాపుగా 50 పైసల నుంచి 75 రూపాయలు పెరిగిపోబోతోంది అన్నటువంటిది. నాకు అర్థం కానిది ఏంటంటే, మొన్ననే ఏమని రాశారు, 2.5 రూపాయి ఎక్కువని. ఇక్కడేమో ₹2.49 జగన్ కొంటే తప్పని రాశారు సోలార్ పవర్. అంతకుముందు 3.5 రూపాయలకి, 4.5 రూపాయలకి, ₹4.85 రాబోయే 25 ఏళ్ల పాటు కొంటామని రాసిచ్చింది. ఏమంటారు? కుంభకోణమా, లంబకోణమా, అద్భుతమా? అసలు ఆనాటి వార్తలు తీస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, అసలు ప్రొడక్షనే లేనటువంటి కంపెనీతో ఒప్పందం, అది 2020లో ప్రారంభం కావాల్సి ఉందట. అంటే మన హయాంలో కూడా ప్రారంభం కానటువంటి పరిశ్రమతో మనం ఒప్పందం చేసుకుంటామా? జగన్ వచ్చాక కూడా అది లైన్లోకి రాలేదు. కానీ పీపీఎల్ కారణంగా దానికి ఫండింగ్ సిస్టమ్ సెట్ చేయాలి. అప్పుడు దాని మీద ఎక్స్పెక్టేషన్ ఏమవుతుంది? ఇలాంటి వాటిని పక్కన పెట్టేసేసి ప్రస్తుతం ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి. కరెంటు ఛార్జీలు పెరిగితే ఆ పాపం జగన్దే తప్ప బాబుది కాదనాల. అదే జగన్ టైంలో పెరిగితే జగన్దే తప్పు, బాబుది కాదు తప్పు. అది ట్రూఅప్ ఛార్జీలు చంద్రబాబు టైంలో వేసినా జగన్దే పాపం, అంతకుముందు కాంగ్రెస్ది తప్పు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు టైంలో ఏదైతే సబ్సిడీలకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మిగిలిపోయే బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాల్సి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టి రాష్ట్రం దగ్గర నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేసినా జగన్దే పాపం, లేకపోతే మోడీదే పాపం. అదే సందర్భంలో ఆ డబ్బులు చెల్లించుతా రెండో పక్కన కరెంటుని అతి చీఫ్గా ₹2.49 సెకీతో ఒప్పందం చేసుకున్నా జగన్దే పాపం.